సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తయితేనే 2 పంటలకు నీళ్లు. బీజేపీ నాయకులు బస్సు యాత్ర కాదు, ఢిల్లీకి పాదయాత్ర చేయాలి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తృత నాకాబందీ, ఆకస్మిక వాహన తనిఖీలు, నేర నియంత్రణకు నిరంతర తనిఖీలు. జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ వెల్లడి. పట్టు పరిశ్రమ శాఖలో 33 సంవత్సరాలు సేవలందించడం చాలా సంతోషదాయకమన్న ఎర్ర ముత్యాలు. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. మరిగూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో కొబ్బరికాయల అమ్మకానికి వేలంపాట. 2 లక్షలకు దక్కించుకున్న జిల్లబోయిన పురుషోత్తం. వేసవి సెలవులు, అందులో నేడు ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పెరిగిన భక్తులు. నూతన డివిజన్ కాంగ్రెస్ కమిటీలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో నిర్వహణ. నాచారం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలోని 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలోని 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఉందని పేర్కొన్నారు. 80% వరకు ఎస్ఎల్బీసీ సొరంగ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సొరంగం పనులు పూర్తయితేనే 2 పంటలకు నీళ్లు అందుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పట్టించుకున్న దాఖలేమీ లేవని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీలలో కనగల్, గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించే దిశగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే సమయంలో బీజేపీ బస్సు యాత్ర చేయడం కాదు, ఢిల్లీకి పాదయాత్ర చేయాలని సూచించారు. మంత్రి వెంట మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశం, ఆర్టీఐ డైరెక్టర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విక్షం యాదవ్, దర్వేష్పురం రేణుకెల్లమ్మ దేవాలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింగ్, మురళీధర్, గోలి నర్సిరెడ్డి, సర్పంచ్లు, స్థానిక నాయకులు కృష్ణయ్య, అందుగుల వెంకటేష్, పెంటయ్య, చంద్రయ్య, హఫీజుద్దీన్, సింగం పెద్దలు, ఎడ్ల గణేష్, వంపు జానయ్య, రాములు, పోచమల్ల సురేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామాలలో మిషన్ భగీరథ ఫెయిల్ అయిపోయింది. 6,000 కోట్లు నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అడుగురి. జీఏడబ్ల్యూకి డీసీ ఆర్డబ్ల్యూఎస్ నుంచి తీసుకొచ్చి కేరకండి కూడా తీసుకొచ్చి సపరేట్ ప్లాంట్ 70 ఊళ్ళో పెడితే మంచి నీళ్ళు వచ్చేది, ఫిల్టర్ నీళ్ళు. టేస్ట్ కూడా మంచిగా ఉంటుండే కదా. అప్పటి తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు చేసేటట్టు చెప్పండి. డీసీ నివాసం తీసుకొచ్చి నేను చేస్తే అవన్నీ ప్లాంట్ తీసేసి 6,000 కోట్లు కమించకపోతే 50,000 కోట్లు మొత్తం చెరువులో పడేసినట్టే మొత్తం దోసుక తిన్నారు. ఇవాళ మళ్ళీ నీళ్ళు చూస్తే ఫిల్టర్ లేని నీళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ చేశారు. ధాన్యం కొనుగోలు అంశం ఇంతవరకు వచ్చింది సార్. మొత్తం బీజేపీ బస్సు యాత్ర చేస్తుంది. బీజేపీ నాయకులు అంతా కూడా వాళ్ళంతా కూడా అంతా కొనేసినాక బస్సు యాత్ర చేస్తే వాళ్ళు ఢిల్లీ యాత్ర చేసి ఢిల్లీకి బస్సులో పోతారా నడుచుకుంటూ పోతారా పోయి ఇప్పుడు కొన్నదాన్ని ఆయన కొనాలి. మేము ఉన్నది కేంద్రం కొనాలి. 90 లక్షల టన్ను కొన్నాం కదా. నడుచుకుంటూ చిన్నగా నడుచుకుంటూ పోరే ఆరోగ్యానికి కూడా మంచిది. పోయి మోడీని కలిసి మేము కొన్నదాన్ని అని మీరు కొనిపించండి. మీకు మొత్తం కూడా పాలాభిషేకం చేస్తాం ఊరూరులో. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఇంకా బీఆర్ఎస్లతో పని లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నేను ఆ రోజే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే టీ చేసి బీ వేయండు బొందలు పెట్టుకుంటే ఆ పార్టీ అని చెప్పిన ఆ రోజు చెప్పినా మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నా. నేను ముందే చెప్తాను, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాను. నేను ఒకటే కోరుతున్నా, బీజేపీ నాయకులు ఇంత కష్టపడి ఇంత పంట మన నల్గొండ జిల్లా తెలంగాణ హైయెస్ట్ 7,30,000 మెట్రిక్ టన్ను. ఇటు కొత్త నల్గొండ జిల్లా 6 కాన్స్టిట్యూన్సీలు. మా నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 2,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం అంటే 600 కోట్ల ధాన్యం పండింది. మొన్న ఒకసారి ఐకేపీ సెంటర్ మీరు కూడా వచ్చిన్నారు, చూసినాం మనం జీఏడవల్లో. ఆ సెంటర్లో 4 ఊర్లకు పచ్చనగూడెం, మాదినేనిగూడెం, లింగాలగూడెం, రామచంద్రపురం, కురంపల్లి వేరే సెంటర్. ఈ జీఏడవల్లి సెంటర్లో 75,000 మెట్రిక్ టన్నులు 4 ఊర్లకు. ఎందుకంటే ఆ చెరువు పూడికట్టి మొత్తం నీళ్ళు పోతుంటే డిఎంఎఫ్టీ పండుతో కట్ట అయిపోయి మినిస్టర్ కాగానే మొత్తం నీళ్ళు ఆపించి సరిపోని నీళ్ళు ఇచ్చేసరికి అంత పంట పండింది. ఆ విధంగా ప్లాన్ చేసి సొరంగం పూర్తి చేస్తున్నాం. 28 డిసెంబర్ నాటికి ఎలక్షన్స్ ముందే పూర్తి చేసి 2 పంటలు నీళ్ళు ఇవ్వడం. ఇక్కడ కాలేజీలు, స్కూళ్ళు, ఇప్పుడు తిప్పర్తి మన కరగల్ హై స్కూల్ని కూడా మోడల్ హై స్కూల్లో తీర్చడానికి దాన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్తో ₹1 కోటి శాంక్షన్ చేయించిన. ఇప్పుడు మా నాయకులకు ఎవరికి చెప్పలేదు, మీకే ఫస్ట్ చెప్తున్నాను. మరొక అంశం, మీ ఫ్రెండ్ కూడా కర్ణాటక సిఎల్పీ నేత ఎన్నికయ్యారు, ప్రమాణ స్వీకారం కూడా. ఆయన కూడా 62 అంటే నా ఏజ్ అయినా యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మా అందరం కలిసి ఒకటేసారి తిరిగినాం. ఆయన పార్టీ కోసం నేనెట్లా తిరిగినాం, పార్టీ కోసం కర్ణాటక మొత్తం ఊరు ఆయన మోటార్ సైకిల్ వేసుకొని, కారు వేసుకొని, హెలికాప్టర్ పార్టీ కోసం కష్టపడ్డాడు. ఇలా సిద్ధరామయ్య గారు ఒక బీసీ లీడరే కాదు, ఆయన మాస్ లీడర్గా రాజశేఖర రెడ్డి లాగా పేరున్నది. ఆయన ఒక మాట అంటే ఇలా మాట కట్టుబడి ఇలా పదవి త్యాగం చేసిన సిద్ధరామయ్య కూడా ఈరోజు వారికి నిజంగా ఒక పార్టీ ఆదేశం మేరకు అంత మాస్ లీడర్ కట్టుబడి ఉండడం నిజంగా ఆయనకి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ డీకే శివకుమార్ గారి ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా కూర్చున్నాం మేము. చూడంటే పోయి మళ్ళీ సాయంత్రం వరకు కూర్చుంటే చూడంటే ఏమీ లేదు. ఆయన తప్పకుండా ఈరోజు కర్ణాటక వచ్చింది, ఇక్కడ ఉన్నది, హిమాచల్ ప్రదేశ్ ఉన్నది, మన కేరళ వచ్చింది. 2029 నాటికి ఇంకా 15 రాష్ట్రాలు వస్తాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మీరు చూస్తూ ఉండండి. ఇలా ఒడ్లు కొనే నాడు లేదంటే బీజేపీ బస్సు యాత్ర చేస్తున్నాం. వచ్చిన నల్గొండ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల్లో భద్రతా భావం పెంపొందించే లక్ష్యంతో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ నిర్వహించి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని వివిధ ప్రాంతాల్లో తనిఖీలను పరిశీలిస్తూ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ నిర్వహించి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని వివిధ ప్రాంతాలలో తనిఖీలను పరిశీలిస్తూ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండతో పాటు ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారులు, రద్దీ కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాలు మరియు రాత్రి వేళలో యువకుల గుంపులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మరియు ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, నంబర్ ప్లేట్లు పరిశీలించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్ల మార్పులు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రాత్రి వేళలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వాహనాల కదలికలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారు, రాత్రి వేళలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా యువత చట్టాలను గౌరవించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించిన ఎస్పీ రోడ్లపై స్టంట్లు చేయడం, అధిక శబ్దాలతో వాహనాలు నడపడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో పట్టు పరిశ్రమ శాఖలో 33 సంవత్సరాల ఉద్యోగం నిర్వహించి నేడు ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చరర్గా పదవి విరమణ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని ఎర్ర ముత్యాలు తెలిపారు. పట్టు పరిశ్రమ శాఖలో 33 సంవత్సరాల నుండి తోటి ఉద్యోగులు, అధికారుల సహకారంతో తాను ఎన్నో రోజులు విజయవంతంగా విధులు నిర్వహించానని ముత్యాలు తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో పాటు 33 సంవత్సరాలు ఉద్యోగం నిర్వహించి నేడు ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చర్గా పదవి విరమణ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని ఎర్రముత్యాలు తెలిపారు. పట్టు పరిశ్రమ శాఖలో 33 సంవత్సరాల నుంచి తోటి ఉద్యోగులు, అధికారుల సహకారంతో తాను ఎన్నో రోజులు విజయవంతంగా విధులు నిర్వహించాలని ముత్యాలు తెలియజేశారు. తన కుటుంబ బంధువులు, సహకారం, స్నేహితులు ఎల్లవేళలా ఇలానే ఉండాలని, తన రాబోయే కాలంలో సేవా కార్యక్రమం నిర్వహించి మరింత మందికి తన సేవలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో శ్రీలత, అల్లుడు ఉదయ్ కుమార్, ప్రియదర్శిని, అజిత్, ప్రవళిక, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథులు మాధవరెడ్డి గారు, రిటైర్డ్ ఏడీ, డి వెంకటేశ్వర్ గారు, రిటైర్డ్ ఏడీ, అలాగే విశిష్ట అతిథులు డి ఎల్ఐ గారు, డీడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అలాగనే డి ఆనందరావు గారు, బ్యాంక్ ఎంప్లాయీ, తర్వాత పి మోహన్ రావు గారు, రిటైర్డ్ ఎస్పీ గారు, వెంకుల్ గారు, రిటైర్డ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ముందున్నటువంటి ఆత్మీయ అయితే 2022లో మా యొక్క వివాహం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ నేను ఈ మ్యాచ్ చూసి ఉండే, తర్వాత నాకు కుదరకుండా నేను వెళ్ళిపోయాను సార్. సర్లే మళ్ళీ ఎందుకు అంటే వదిలేస్తున్నాను. తర్వాత ఇంకా రిలేటివ్స్ వాళ్ళకి కొంతమంది తెలిసిన వాళ్ళు వదిలేసి ఏ ఫ్యామిలీ మంచిది బాబు కొంచెం చూడు చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు వాళ్ళు మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయ్యి ఉండేవాళ్ళు. Ladies and gentlemen, this is a very good occasion. We are all assembled here to review his talent and review his skillness and bless him. Together we are exchange of each other views one another.
I felt very happy, Muchal garu, when I received a message from you stating that you are military. రైతులకు ఎంతో సేవలు అందించి ఉన్నారు, అందించి వారి నుండి అభిమానాన్ని చూరగొని ఉన్నారు. అందులో కూడా నేను వారిని అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అదేవిధంగా ముత్యాల సార్ గారికి టైం లేదు, చెప్పాలంటే చాలా ఉంది, చాలా చెప్తా కూడా మేము చిన్న విషయాలు చెప్తా వారి గురించి 2 విషయాలు. ముత్యాల సార్ గారు రిటైర్మెంట్ కాకముందే తన యొక్క ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఎందుకంటే వారి యొక్క రిటైర్మెంట్ కాకముందే అన్ని బరువు బాధ్యతలు తెచ్చుకున్నారు. ఇప్పుడు సంతోషంగా ఎంజాయ్గా ఉండొచ్చు. ఎందుకంటే మా వైఫ్ పేరు ప్రియదర్శిని, నాకు కొడుకు ఒక పాప. బాబు 6 years ఇవ్వాలి, పాప 4 years ఐరా. మామయ్యతోటి సంబంధం అంటే పరిచయం గురించి మాట్లాడాలంటే అందరు చెప్పినట్టే సౌమ్యుడు. ఏదైనా ఇష్యూని కామ్గా క్లోజ్ చేయడానికే ట్రై చేస్తుంటాడు మ్యాక్సిమం. అంటే అది ఎంత సీరియస్ అని తెలుస్తుంది, తెలిసినప్పటికీ కూడా ఆ సీరియస్నెస్ అనేది అది ఏది లేదు. మామూలుగా చాలా కూల్ గోయింగ్ మెంటాలిటీ. అత్తమ్మ ఫాస్ట్నెస్కి మామయ్య స్లోనెస్కి అది ఎప్పుడు అది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా జరుగుతూనే ఉంటుంది. మా డాడీ ఇట్లా పట్టు పరిశ్రమ శాఖలో తన అహర్నిశలు తను శ్రమించి ఈరోజు రైతుల ఆదరణ, అభినందనలు, వారి ప్రేమ, అభిమానం అంతా కూడా సంపాదించాడు. ఈరోజు ఎంతో ఘనంగా ఈ నెల అంతా కూడా పలు చోట్ల తనకి సన్మానము, అభినందన తెలియజేసుకుంటూ తన 33 సంవత్సరాలు తనకు చేసిన ఈ కష్టాన్ని గుర్తించి ప్రతి రైతులు కూడా, ప్రతి ఒక్కరు కూడా, అధికారులు, పై అధికారులు అందరూ కూడా తన సర్వీస్ ఇంకొక 3 years పొడిగించాలి అని వాళ్ళకి ఆలోచన. ఇంకొకటి ఏంటంటే దానికన్నా చెప్పే ముందు నన్ను అభిమానించి, నన్ను గౌరవించి, నన్ను ఇష్టపడినటువంటి వచ్చినటువంటి నా రైతు సోదరులు, నాకు రైతు దేవుడితో సమానం ఎప్పుడు చెప్పుకుంటాను. కాబట్టి నా రైతు సోదరులు ఒక్కటి క్షమించాలి. ఎందుకంటే నా రైతులు ఈ కార్యక్రమం చేసింది ఎవరంటే మా పిల్లలు ప్రేమతో చేసింది. కాబట్టి నేను రైతులకు అందరికీ అందుబాటులో చెప్పలేకపోయినా అది వచ్చిన రైతులు దాన్ని అందరికీ కమ్యూనికేట్ చేస్తారని ఆశిస్తున్నా. రెండోది వచ్చేసి నేను ఇష్టపడేటువంటి అధికారులు, నేను ఇష్టపడేటువంటి ప్రజలు, నేను ఇష్టపడేటువంటి చుట్టాలు, నేను ఇష్టపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ వారందరూ ఎంతో శ్రమ కోర్చి ఇప్పటికి కూడా అంతాకైన సమావేశానికి వారికి నమస్కారం చెప్తున్నాను. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మరి జరగడానికి మా మీద చూపించిన అందరు ఫ్రెండ్స్ అయితే, డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే, బంధుమిత్రులు, వారి యొక్క మరి ప్రేమ, ఆప్యాయతలు మా హస్బెండ్ పట్ల అయితేనే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఈరోజు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావడానికి వారు అందించిన సహాయ సహకారాలను బట్టి వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్. ఈరోజు నా 33 సంవత్సరాల రిటైర్మెంట్ చాలా సంతోషంగా ఉంది. చాలామంది రైతులు తర్వాత బంధువులు, చుట్టాలు అందరూ వచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. చాలా చక్కగా అన్ని విషయాలు వాళ్ళు నా మీద కురిపించినటువంటి ప్రేమని నేను చాలా ఆనందపడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఇక ముందు కూడా నా జీవితం కూడా చాలా చక్కగా సుఖంగా ఉండాలని, అందరి దీవెన నాపై కుమ్మరించాలని కోరుకుంటూ మరొకసారి నమస్కరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సూర్యాపేట 45వ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేంద్రుడి, సత్యలక్ష్మి, సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది అన్నారు. 45వ వార్డు నుండి నరేంద్రుడి సోమలక్ష్మి, సోమన్నకి, యూత్ నాయకులు నరేంద్రుని, హర్షిత్కి గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న, జిల్లా మంత్రివర్యులు ఉత్తమన్న చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సూర్యాపేట 45వ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేంద్రుడి సత్యలక్ష్మి సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది అన్నారు. 45వ వార్డు నుండి నరేంద్రుని సోమలక్ష్మి సోమన్నకి యూత్ నాయకులు నరేంద్రుని హరీష్కి గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, సర్పంచ్ ఎన్నికలతో పాటు సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలలో 34 మంది కౌన్సిలర్లు గెలుపొందినట్లు, మరో 4 ఇండిపెండెంట్లు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. రెండో విడతలో కూడా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి నిరుపేదల కళ్ళలో ఆనందం నింపుతామన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉందని, జిల్లా మంత్రివర్యులు ఉత్తమన్న సహకారంతో అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పాత కొత్త నాయకులంతా కలిసికట్టుగా ఉంటూ సూర్యాపేట పట్టణ అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పటిష్టతకు పాటుపడాలని కోరారు. వారితో పాటు పార్టీలో చేరిన వారు కందిబండ తరుణ్, వెంపటి రవితేజ, అనిల్, రతన్, బాలు తదితరులున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లోని మర్రిగూడ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలోని కొబ్బరికాయల అమ్మకానికి ఈరోజు వేలం నిర్వహించారు. వేలంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొని పాట పాడారు. అందులో జిల్లబోయిన పురుషోత్తం 2 లక్షలకు పెద్ద మొత్తంలో పాట పాడి కొబ్బరికాయల అమ్మకం వేలం దక్కించుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో మరిగూడ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలోని కొబ్బరికాయల అమ్మకానికి ఈరోజు వేలం నిర్వహించారు. వేలంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొని పాట పాడారు. అందులో జిల్లబోయిన పురుషోత్తం 2 లక్షలకు పెద్ద మొత్తంలో పాట పాడి కొబ్బరికాయల అమ్మకం వేలం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్ గ్రామస్తులు అతన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం కార్పొరేటర్ బొజ్జ శంకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరిజ వెంకన్న మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం వేలంపాట నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. దేవాలయ చైర్మన్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాలయ చంద్రారెడ్డి, మర్రి సత్తయ్య, కడారి యాదయ్య, తుమ్మల మధుసూదన్ రెడ్డి, మందాడి మధుసూదన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బొజ్జ నాగయ్య, బొజ్జ చిట్టిబాబు, తెలుసూరి లింగస్వామి, నిదానంపల్లి సాయికుమార్, చిలుముల ప్రభాకర్, బొజ్జ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తజనులు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 5 నుండి 6 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తజనులు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 5 నుండి 6 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాద కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. विलम्बिष्णर्मिचक्रमे त्रेधानिदने पदं समूढवस्य पादं सुरे स्वाहा श्री विष्णवे परमात्मन इदं जय बोलो लास्ट ఒకసారి మిగిలిన ఉంటాయి కదా అదే మంత్రంతో ఒకసారి అందరూ నా వేసి నమస్కారం అందరూ వేసుకోమనండి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లకు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కమిటీలు విధిగా ప్రభుత్వ పథకాలను ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్ కమిటీల సమావేశంలో భాగంగా ఆదివారం 6వ డివిజన్ ఇందిరా కాలనీ, 46వ డివిజన్ పాత పాల్వంచలలో జరిగిన సమావేశాలలో కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, కాంగ్రెస్ శ్రేణులు ఈ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లకు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కమిటీలు విధిగా ప్రభుత్వ పథకాలను ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్ కమిటీల సమావేశంలో భాగంగా ఆదివారం 6వ డివిజన్ ఇందిరా కాలనీ, 46వ డివిజన్ పాత పాల్వంచలలో జరిగిన సమావేశాలలో కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, కాంగ్రెస్ శ్రేణులు ఈ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. పాల్వంచ పట్టణానికి చెందిన 4 సర్వే నంబర్లు 817, 999, 444, 727 సర్వే నెంబర్లలో క్రమబద్ధీకరణ లేక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, ప్రజలు అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకుపోగా ఆయన వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి సర్వే నెంబర్లు, సర్వే ప్రక్రియ మొదలు పెట్టడాన్ని హర్షిస్తూ కొత్వాల ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు కొత్వాల స్వగృహంలో మంత్రి పొంగులేటి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితా కుమారి, కార్పొరేటర్లు కొత్వాల విమలాదేవి, సీరపు సుగుణ, మలంపాటి భవిత, డాక్టర్ బిఆర్ రావు, రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు నూకల రంగారావు, నరహరి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్నగౌడ్, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, మహిపతి రామలింగం, చింతా నాగరాజు, వసుమల్ల సుందర్రావు, నరిగే సుజాత, పైడిపల్లి మహేష్, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, దారా చిరంజీవి, ముత్యాల కోటేశ్వరరావు, షేక్ ఖాజామియా, సయ్యద్ వజీర్, పాషం నరసయ్య, చిన్నపాండు, బుసి శ్రీను, మసనం శరత్, ధర్మరాజుల రమేష్, దేశబోయిన వెంకటేశ్వర్లు, బర్ల పాపారావు, మంగ్య, అగ్నిమండలం భాస్కర్, కరకుల సతీష్, నిమ్మల పురుషోత్తం, గడదాసి వెంకట్, నాగరాజు, బండారి తేజ, బొందిల బాలు, తిరుమలరావు, అక్కల రాంబాబు, యాటా నాని, ముదిగొండ వెంకన్న, ఎస్కే యాకూబ్, అస్మత్ అలీ, యాకూబ్, ఎస్కే నజీర్, లక్ష్మణ్, కట్టా శ్రీను, పాషం నరసింహారావు, చిన్నంశెట్టి హరి, చిన్నంశెట్టి మోహన్, ముత్యాల సతీష్, లోగోని రామారావు, లోగోని రామకృష్ణ, చింతల చెరువు రమేష్, అజిత్, సైదులు, నాగారావు ఊరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నారాయణపురం మండలం పుట్టపక్క గ్రామంలో 2005-2006 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక పుట్టపక్క పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. 20 సంవత్సరాల తర్వాత మిత్రులందరూ కలుసుకోవడం, ఆనందోత్సవాల మధ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణపురం మండలం పుట్టపక్క గ్రామంలో 2005-06 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక పుట్టపక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. 20 సంవత్సరాల తర్వాత మిత్రులందరూ కలుసుకోవడం, ఆనందోత్సవాల మధ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వపు ఉపాధ్యాయులు, 2005-06 సంవత్సరానికి చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా వివిధ రంగాలలో ఉద్యోగాలలో రాజకీయ నాయకులుగా, సమాజ సేవకులుగా ఎదగడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, మిత్రులందరూ మాట్లాడుకోవడం ఆనందంగా ఉందని, పూర్వపు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా కలవడం జరిగిందని, విద్యార్థులందరూ కూడా తోటి స్నేహితులందరికీ సహాయ సహకారాలు అందించాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవితాన్ని గడపాలని, భవిష్యత్తును ఘనంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నారు విద్యార్థులు తెలపడం జరిగింది.
హైదరాబాద్లోని నాచారం డివిజన్ మరియు హెచ్ఎంటీ నగర్ 2 డివిజన్లలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిజన్ శేఖర్ మరియు మేడల మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఈరోజు సీకే గార్డెన్లో పార్టీ సభ్యత్వ నమోదు విషయమై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని నాచారం డివిజన్ మరియు హెచ్ఎంటీ నగర్ 2 డివిజన్లలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిజన్ శేఖర్ మరియు మేడల మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఈరోజు సీకే గార్డెన్లో పార్టీ సభ్యత్వ నమోదు విషయమై సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్లో గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిపై అలాగే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి డివిజన్లోని అన్ని సమస్యల పరిష్కారానికి వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కోల్పూర్ బాలు యాదవ్ మరియు యాదగిరి మరియు కుమార్ హాజరయ్యారు. హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తయితేనే 2 పంటలకు నీళ్లు. బీజేపీ నాయకులు బస్సు యాత్ర కాదు, ఢిల్లీకి పాదయాత్ర చేయాలి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తృత నాకాబందీ, ఆకస్మిక వాహన తనిఖీలు, నేర నియంత్రణకు నిరంతర తనిఖీలు. జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ వెల్లడి. పట్టు పరిశ్రమ శాఖలో 33 సంవత్సరాలు సేవలందించడం చాలా సంతోషదాయకమన్న ఎర్ర ముత్యాలు. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. మరిగూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో కొబ్బరికాయల అమ్మకానికి వేలంపాట. 2 లక్షలకు దక్కించుకున్న జిల్లబోయిన పురుషోత్తం. వేసవి సెలవులు, అందులో నేడు ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పెరిగిన భక్తులు. నూతన డివిజన్ కాంగ్రెస్ కమిటీలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నారాయణపురం మండలం పుట్టపక్క గ్రామంలో నిర్వహణ. నాచారం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.